హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా సాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు మీకు ఈ వీడియోలో బొబ్బర్లతో గుడాలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఇందుకోసం ఒక కప్పు బొబ్బర్లు తీసుకొని 2 గంటలు నానబెట్టుకోండి. ఈ విధంగా నానాలి, అలా అయితేనే తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులో నుంచి నీళ్ళను వంపేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో పోసుకోండి. ఈ బొబ్బర్లు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోండి, ఎక్కువగా పోయకండి. జస్ట్ బొబ్బర్లు మునిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోండి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మీరు ఉడికేటప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు, ఉప్పు కరెక్ట్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలిపి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని బొబ్బర్లు ఉడికేంత వరకు ఉడికించుకోండి. తొందరగా ఉడకాలి అంటే ప్రెషర్ కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడకాలి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉడకాలి. ఆల్రెడీ ముందు నానాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక జాలి గంట తీసుకొని ఈ బొబ్బర్ల నుంచి వాటర్ని వడపోసుకోండి. ఈ నీళ్ళను పారబోయకండి, పోపు పెట్టుకొని చారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కదా, సో హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం చింతపండు రసం పోసుకొని పోపు పెట్టుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వెల్లుల్లిపాయ పోపులో వేస్తే చాలా బాగుంటాయి. ఇవి వేగేంత వరకు కలుపుకోండి. ఇవన్నీ వేగిపోయాయి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు కలుపుకోండి. మీరు గుడాలను పోపు వేసిన తర్వాత అయినా కూడా ఉల్లిపాయలను కూడా వేసుకోవచ్చు. నేను పోపులో వేస్తున్నాను, మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోండి. ఉల్లిపాయలు వేగిపోయాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ప్రెజెంట్ నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు. పసుపు వేసాక కలుపుకోండి. పోపంతా వేగిన తర్వాత గుడాలను ఇందులో పోసుకొని కలుపుకోండి. ఒక్కో ప్లేస్లో ఒక్కోలాగా పిలుస్తారు వీటిని. కొందరు గుగ్గిళ్ళు అని కూడా అంటారు. బొబ్బర్లు, మేము బొబ్బర్లతో చేసిన గుడాలు అంటాము. చాలాసార్లు చేసుకుంటాము. ఇవి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా పోపు పెట్టుకొని తింటే ఎంతో బాగుంటాయి. మామూలుగా పోపు లేకుండా కూడా తినొచ్చు. ఇవన్నిటిని కూడా ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని పోపు అంతా కూడా కలిసేలాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో పుల్లగా ఉండడం కోసం ఒక నిమ్మకాయ తీసుకొని హాఫ్ వరకు కట్ చేసుకొని నిమ్మరసం పిండుకోండి. పుల్లగా కారంగా చాలా బాగుంటాయి. నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ ఐటమ్గా కానీ ఇలా చేసి పెట్టండి, ఎంతో టేస్టీగా ఉంటాయండి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ బొబ్బర్లను వర్షం కొడుతున్నప్పుడు ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చేసుకుంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. హెల్త్కి ఎంతో మేలు చేసే ఈ బొబ్బర్లతో గుడాలు చాలా మంచివి. సో ఈ విధంగా పోపు వేసుకొని అయినా తినొచ్చు, లేదంటే పోపు లేకుండా ఉడికించుకొని సాల్ట్ వేసి ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. బాగున్నాయి కదా, సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా బొబ్బర్లను ఉడికించుకోండి, గుడాలు ప్రిపేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి కొత్త వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు మన వీడియోస్ అన్నింటినీ మీరే ఫస్ట్ చూడొచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్.